మూర్ఖపు ఆలోచనతోనే తనను ఈ కేసులో ఇరికించారని కేటీఆర్ అన్నారు. దాంతో ఆ మాట ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది. మొన్న ఆయన నందినగర్లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. లొట్టపీసు కేసు పెట్టి కథలల్లి సునకానందం పొందుతున్న చిట్టినాయుడికి చెబుతున్నా అంటూ ఉపయోగించిన మాట ఇప్పుడు తెలంగాణలో ఊతపదం అయింది. అయితే దీన్ని అసలు అర్థం ఏమిటో తెలిస్తే షాక్ అవుతాం. లొట్టపీసు అనేది ఒక చెట్టు. అందరూ ఇదొక పిచ్చి చెట్టు అని అనుకుంటారు. కానీ ఈ ట్రీలోని ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ చెట్టును మరొక పేరుతో కూడా పిలుస్తారు. తుత్తుకాడ మరియు పిస చెట్టు అని కూడా అంటారు. ఇవి గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. చెరువుల దగ్గర, కాలువల దగ్గర కనిపిస్తుంటాయి. ఈ చెట్టు నుంచి ఆకుల్ని, కాండల్ని తుంచినప్పుడు లోపల నుంచి పాలు వస్తుంటాయి. పిచ్చి చెట్టు అని పిలుస్తారు కాబట్టి వీటిని తింటే పిచ్చోళ్ళవుతారని భావిస్తారు. పశువులు కూడా ఈ మొక్కను తినవు. కానీ లొట్టపీసు చెట్టు వలన మన హెల్త్కు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. లొట్టపీసు మొక్కలో ఉండే పాలు తేలు కొడితే విషానికి విరుగుళ్లా పనిచేస్తాయి. అంతేకాకుండా స్కిన్ మీద తామర వంటి స్కిన్ ప్రాబ్లమ్స్ను దూరం చేస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట పాలు రాస్తే నయమవుతుంది. అలాగే దోమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మొక్క ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కాగితం తయారీలో కూడా ఈ మొక్కను వాడతారు. ఈ మొక్క పాదాల వాపును తగ్గిస్తుంది. పలు రకాల నొప్పులతో బాధపడుతున్న వారు ఈ ఆకులను పేస్ట్ చేసి రాస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.